మంచిర్యాల జిల్లా చెన్నూరు సెగ్మెంట్ లో పర్యటించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు అవుతున్నాయన్నారు. అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని చెప్పారు మంత్రి వివేక్. మహిళల సాధికారత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకే అధిక పథకాలు ఇస్తున్నట్టు చెప్పారు. జైపూర్ మండలంలో 753 ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చామన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తోందన్నారు. వచ్చే నెల నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తామన్నారు. మంచిర్యాల జిల్లా ఇందారంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 30 లక్షలతో 3 మహిళా సంఘాల భవనాలకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి శంకుస్థాపన చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకే వారికి శక్తి ఇవ్వాలి. వీళ్ళ ద్వారా మనము పెట్రోల్ బంక్ పెట్టాలంటున్నా కానీ పెట్రోల్ బంక్ ఇవ్వాలి, యూనిఫామ్ స్టిచ్చింగ్ అని కానీ ఇవన్నీ కూడా చేయడానికి అవకాశము మన రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ సంవత్సరంలో ఈ 750 ఇళ్లలో సుమారు 600 ఇళ్ళు వరకు మనం పూర్తిగా చేసుకోవచ్చు. ఏప్రిల్లో ఇంకా కొన్ని ఇళ్ళు మన కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఇస్తుంది. సో ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళకు కూడా ఈ సంవత్సరము మనం ఇల్లులు ఇచ్చి మన కార్యక్రమం ఏదైతే ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం ఉందో ఇది మనం పూర్తిగా చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన పనిచేస్తోందన్నారు మంత్రి వివేక్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 23,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేశామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్న రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు ప్రాంత బాధితులకు 21 కోట్ల రూపాయలు మంజూరు చేసి చెక్కులు పంపిణీ చేశామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1,00,000 కోట్లు వృధా చేసిందన్నారు మంత్రి. 9,000 కోట్ల రూపాయలు ఈ 2 నెలల్లోనే రైతు భరోసా ఇచ్చి రైతులను ఆదుకోవడం జరుగుతుంది. సన్న బియ్యం బోనస్ కూడా రైతులకు ఆల్రెడీ డిస్బర్స్ అయింది. క్రాప్ డైవర్సిఫికేషన్, ఎందుకంటే బియ్యం ఎక్కువ మంది పండిస్తున్నారు, మన రైతులకు ఆదుకోవాలంటే క్రాప్ డైవర్సిఫికేషన్ చేసే అవసరం ఉన్నది. చెన్నూరు రూపం మార్చాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోని అభివృద్ధి బాటలో పోతున్నాము. అమృత్ స్కీమ్ కూడా 30 కోట్లతోని 6 నెలల్లోనే పూర్తిగా అయిపోయి ఇంటింటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలని, అప్పుడే ఏదైనా సాధ్యమవుతుందని తెలిపారు మంత్రి వివేక్. చదువుకుంటున్న రోజుల్లో తను వాళ్ళ నాన్నతో పాటు ఆయన స్నేహితులకు చాయ్ పెట్టి ఇచ్చేవాడినని గుర్తు చేశారు. టీ తాగిన కప్పు సాసర్లు కూడా కడిగేవాడినని, కిచెన్ శుభ్రం చేసేవాడినని చెప్పారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో డ్రగ్స్ రహిత తెలంగాణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. బయట కాంపిటీషన్ తట్టుకోవాలంటే మంచి కల్చర్తోని మంచిగా నేర్పియాలని చెప్పి ఇక్కడ మన యంగ్ ఇండియా స్కూల్స్ సోమన్పల్లిలో స్థాపించడం జరుగుతుంది. ఎందుకంటే క్రమశిక్షణే ఇప్పుడు దేశంలో ఏ పెద్ద నాయకుడైనా కానీ, ఏ పెద్ద కంపెనీల సీఈఓలైనా కానీ వీళ్ళందరూ కూడా క్రమశిక్షణ అదొక కామన్ ఉంటుంది అన్నమాట. నేను ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఒక ఐపీఎస్ కావాలి అని చెప్పి ఇప్పుడే మీకు ఆ తపన ఉండాలి. మా నాన్నగారు మార్నింగ్ వాక్ పోయి వచ్చేటప్పుడు నా పని పొద్దున పూట 20 మందికి ఛాయ్ చేయడం నా పని ఉండే. నేను పొద్దున కూర్చొని వాళ్ళందరికీ ఛాయ్ తాగిపించి కప్పు సాసలు కడుగుతుంటే నేను, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ముందు మళ్ళా కిచెన్ అంతా శుభ్రత చేసి నేను కప్పు సాసలు కడిగి పెట్టి నేను కాలేజీకి పోతుంటాను. సో ఎప్పుడు కూడా ఇంట్లో పని చేయాలనుకున్నా కానీ ఎప్పుడు వెనుకకు పోవద్దు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు మంత్రి వివేక్. బీఆర్ఎస్ నేతలు దోచుకోవడం తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదని ఆరోపించారు.